రాజ్యాంగ రక్షకుడు, విద్యార్థుల సంరక్షకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఏనాడు కూడా విద్యార్థుల పక్షాన్ని నిలబడంలో ఎప్పుడు కూడా వెనుకడుగు వేయలేదు. మొన్నటికి మొన్న దేశ ప్రధాని నివాసం ఎదుట చేసిన నిరసనతో నియంతృత్వ కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెరిగి కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం జరిగింది. ఆ వెంటనే నిన్న ఏదైతే శాంతియుత నిరసనలో గాయపడ్డ విద్యార్థి న్యాయం కోరుతూ ఎఫ్ఐఆర్ నమోదు చేపించడం జరిగింది. ఏదైతే ఆ బాధిత విద్యార్థి ఉన్నాడో ఆ విద్యార్థి తనకు జరిగిన గాయాలతో అలాగే మెడికల్ రిపోర్ట్స్ తో పోలీస్ స్టేషన్ వెంబడి తిరిగినా కూడా ఏమాత్రం లాభం లేకుండా పోయింది. కనీసం స్పందించిన దాఖలా లేకుండా పోయింది. నిన్న 8 గంటల నిరీక్షణ అనంతరం శ్రీ రాహుల్ గాంధీ గారి ఒత్తిడితో నిందితుల పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, ఏదైతే నిందితులు ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, అలాగే పారదర్శకంగా విచారణ చేపట్టాలి, అలాగే దీనికి నైతిక బాధ్యతను వహిస్తూ కేంద్ర మంత్రి అయిన అమిత్ షా గారు వెంటనే రాజీనామా చేయాలి.